सोनिया गांधी ने కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఢిల్లీ నుంచి లైవ్ చూద్దాం बार बार वही बात उठा के लोगों को समझाने के लिए कोशिश कर रहे हैं। तो इसीलिए अभी जो भी भारतीय जनता पार्टी बोलने दो, इस देश की जनता यकीन करने के लिए तैयार नहीं है। इस देश की जनता तैयार हो गई कि भारतीय जनता पार्टी हटाने के लिए और इंडिया अलायंस को जिताने के लिए इस बार इंडिया अलायंस सरकार बनाने वाली श्रीमती सोनिया गांधी गाరు జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది. తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది గుర్తించారు వారికి ఇప్పటికి అవన్నీ కోదండరామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును కూడా తయారు చేయమని చెప్పినాం. తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు. I have invited Srimati Sonia Gandhi to attend the occasion on behalf of Telangana people. So, in principle, she has agreed to come Telangana to attend the occasion. Very auspicious day for Telangana people. That is why we have invited our cabinet for the resolution to invite Sonia Gandhi. I have conveyed my cabinet decision and Telangana people